సిద్ధంగా ఉన్నారు కనుక మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ అమూల్యమైన సమయాన్ని దైవజనులు గౌరవనీయులు జాన్ ప్రసాద్ గారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, వారికి సమయాన్ని అప్పగిస్తున్నారు. హలో ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన ఈ వాడరేవులో క్రైస్ట్ చర్చిని ఆనుకొని జరుగుతున్న మీకు ఎన్నో వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాం. మరొకసారి సంఘము ద్వారా చక్కటి కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు చూపిన దయను బట్టి మీకు వందనాలు. ఈరోజు మీ దాసుని వాడుకొని అనేకమైన విషయాలు క్రైస్తవ్యానికి కనువిప్పు కలిగే మాటలు వారికి నేర్పించారు. మరికొన్ని సంగతులు వారి తర్వాత నేను మాట్లాడుతుండగా సహాయం చేయమని, ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయములను వాక్యములకు సిద్ధం చేసి చక్కగా నీ మాటలను వినే భాగ్యాన్ని, ఆ విన్న మాటలను వారి హృదయాల్లో భద్రపరుచుకునే పరిస్థితులను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎందరో ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నారు, వారందరూ చక్కగా మీ మాటలను ఆలోచించి సత్యాన్ని గ్రహించుటకు, మీకు ఇష్టమైన పిల్లలుగా మారుటకు మీ కృపను అనుగ్రహించమని, నేటి వాక్యపు ఆశీర్వాదముతో మీరు మమ్మల్ని అందరినీ దీవించమని యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, వేదికను అలంకరించిన మన ప్రియులు దైవ సేవకులు ప్రిన్సిపల్ గారు పద్మాసన్న గారికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అలాగే మిగతా దైవ సేవకులకు, అలాగే చెల్లికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున పేరు పేరున ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మంచి విషయాలు ప్రియులారా, మరి దేవుని వాక్యంలోనికి వెళదాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుడు మన కొరకు భద్రపరిచినటువంటి సంగతులను మనం నేర్చుకుని ప్రభుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం కనుక ఈరోజు మన ముందుంచబడిన అంశం జగద్రక్షకుని జన్మ పరమార్థం అనే ఒక చక్కటి విషయాన్ని మనం విందాం, నేర్చుకుందాం బైబిల్ నుండి. మీలో చాలా మంది ఎన్నో క్రిస్మస్ మీటింగులకు వెళ్ళుంటారు. ఎన్నోసార్లు యేసు ప్రభువు యొక్క పుట్టుక గురించి మీరు వినుంటారు. ఈరోజు కూడా అదే మాటలు మీకు చెబుతాము అని అనుకుంటే పొరపాటు. ఇంతవరకు ఆయన పుట్టుక గురించి మీరు వినని ఒక అద్భుతమైన కోణం, ఒక అద్భుతమైన విషయాన్ని మీకు నేను పరిచయం చేస్తాను. ఎందుకు ఒక అద్భుతమైన విషయాన్ని పరిచయం చేస్తాను అని ఇంత ధైర్యంగా మీకు చెబుతున్నాను అంటే, యేసు లాంటి వాడు ప్రపంచంలో ఎక్కడా మనకు కనబడు. యేసుకున్న గౌరవం, యేసుకున్న ఖ్యాతి, యేసు ప్రభువు వారికి ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఆ జనాదరణ
అది మాటల్లో మనం చెప్పలేనిది. ఆయన ఎంత గొప్పవాడు అని అనడానికి ఒకటే నిదర్శనం. డిసెంబర్ నెల మొదటి నుండి జనవరి నెల వచ్చేంత వరకు కూడా ఎక్కడో ఒక చోట ఈ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. పలానా ప్రాంతంలో పలానా గ్రామములో క్రిస్మస్ జరగలేదండి అని మీరు ఎవరైనా చెప్పగలరండి? చెప్పలేరు. ఆయన ఉనికి లేని ప్రాంతం ఎక్కడా లేదండి సమాజంలో. ఎందుకు ఇంత ప్రభావం అంటే ఆయన ప్రపంచ మనుషులందరిలో ఒక రకంగా చూస్తే ఆయన మనుష్యుడుగా పుట్టాడు భూమి మీద, మనుషులందరిలో ప్రత్యేకం. మరొక రకంగా చూస్తుంటే ఆయన దేవుడుగా నిలబడ్డాడు. దేవుడైన ఆయన ఎవరు? దేవుడు. పోనీ ఆ దేవుళ్ళ కోటాలో కూడా చూసామనుకోండి, ఈ దేవుడికి సాటి అయిన దేవుడు ప్రపంచంలో ఎక్కడా లేడు. మనుషులుగా పుట్టాడు, మనుష్య రూపాన్ని ధరించుకున్నాడు గనక మానవులు కొలబద్దతో ఆయన్ని కొలుద్దాము అనుకుంటే ఆయన లాంటి మనిషి ఎక్కడా ఎవరికి దొరకడు. పోనీ దేవుడు అని పిలుస్తుంది ప్రపంచం అంతా కూడా. నిజం, దేవుడైన ఆ దేవుళ్ళ వరుసలో పెట్టి ఆలోచించి ఈయన రేటింగ్ ఎంత అని ఆలోచించామనుకోండి, అక్కడ దాటిపోయాడు. మనుషుడిగా పుట్టాడు కదా అని మానవుల దగ్గర పెట్టి కొలుద్దామంటే అక్కడ కొలమానానికి దొరకట్లేదు. ఆయన దేవుడు కదా అని దేవుళ్ళ వరుసలో పెట్టి కొలుద్దామంటే అక్కడ కూడా ఆయన స్థాయి ఏమైపోయింది? దాటిపోయింది. ఏంటి తనకింత గౌరవం? ఏంటి ఈయనకింత ప్రత్యేకత? ఆయనలో ఒక ప్రత్యేకత కాదు, ప్రతిదీ ప్రత్యేకమే ఆయనలో. నిజం. ఈరోజు మనం క్రీస్తుని నమ్మాము గాని ఆ క్రీస్తుకున్న గౌరవం మనకు తెలియలేదు, ఆ ఖ్యాతి మనకు తెలియలేదు, ఆ కీర్తి మనకు తెలియలేదు. మనం నమ్మిన క్రీస్తుకున్న ఖ్యాతి, గౌరవం అది ఎనలేనిది, లెక్క కట్టలేనిది, వర్ణింపలేనిది. నిజం ప్రియమైన దేవుని పిల్లలారా, 12 ఏళ్ల వయసుకి ఆయనకి కీర్తి వచ్చిందంటే నమ్ముతారా మీరు? 12 ఏళ్ల చిరుప్రాయానికి ఆయనకి కీర్తి ప్రశంసలు వచ్చాయంటే నమ్ముతారా మీరు? ఇంతకి పొగిడింది ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ అమ్మ కాదు, నాన్న కాదు. ఆయన్ని పొగిడింది, ఆయన్ని ప్రశంసించింది, ఆయన్ని అభినందించింది ఎవరో తెలుసా? చూస్తారా ఒకసారి? లోకాసువార్త 2వ అధ్యాయం ముందు 42వ వచనాన్ని చదువుకుందాం. ముందు 42వ వచనాన్ని చదువుకుందాం. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు, వయసు ఎంత అంటండి? 12 ఏళ్ళు. ఆ 12 ఏళ్ల వయసులో జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఆయన ఆలోచన శైలి ఎలా ఉందో తెలుసా? ఆయన మాట తీరి ఎలా ఉందో తెలుసా? ఆయన పెద్దల ఎడల నడుచుకునే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? కిందకు వచ్చేద్దాం, మనకి టైం లేదు కదా. 47వ వచనం దగ్గరకు వచ్చేద్దామండి. లోకాసువార్త 2వ అధ్యాయం 42వ వచనం. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయం పొందిపోయారటండి. ఎన్నాళ్లకు? 12 ఏళ్ల వయసుకి ప్రశంసనీయుడైపోయాడు. ఏంటి బాబు ఈయన మాట్లాడే మాటలు? ఆయన మాటలు వినిన వారందరూ ప్రత్యేకం. యేసు సామాన్యుడు కాడు. మనం పూజిస్తున్న మన లోక రక్షకుడు సామాన్యమైన వాడు కాదు. ఒక ప్రాంతానికి
చెందినవాడు కాదు, ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక వర్గానికి చెందినవాడు కాదు, ప్రపంచానికి తలరాయి, మూలరాయి. ఎంత గొప్పవాడండి ఆయన! 12 ఏళ్లకే ఆయనకున్న కీర్తి ప్రశంసలండి. శాస్త్రులు, పరిచయులు అందరూ పోగుబడి ఏ విధము చేతనైనా సరే ఆయన చంపేయాలని చెప్పేసి చాలా పన్నాగములు పన్ని మొత్తానికి పట్టుకోవడానికి ఎవరిని పంపించారట? బంట్రౌతులను పంపించారటండి. మీరు ఏమైనా సరే అతన్ని మనం బంధించాలి, ఆయన ఖ్యాతి ప్రబలకుండా మనం చూడాలి, చక్కగా అతన్ని మీరు పట్టుకుని వచ్చేయండి అని పంపించారట. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం. ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవ్వడు ఎన్నడు మాటలాడి ఉండలేదు. ఆ బంట్రౌతులు చెప్తున్నారట వచ్చి, ఏమని? ఏరా పట్టమంటే ఏంట్రా ఖాళీ చేతులతో వచ్చారు, ఏడాయన అంటే, అయ్యా ఆయనను మనం ఏమీ చెయ్యలేము. ఆయన మాటలేంటి, మేమే ఆయన మాటలకు ఫిదా అయిపోయాం బాబు, ఆయన మహానుభావుడండి బాబు అని చెప్పారట. ఎవరు? ఏమండి, మనుషులే కాదు, ఇంకా మనం ఆలోచిస్తే ఒకరోజు ఒక మంచి ప్రసంగం చేసేస్తున్నాడట. ఎక్కడైనా ఏం చేసేది ఏంటండి? ప్రతిరోజు ప్రతి గ్రామం వెళ్ళడం, వాక్యం చెప్పడం. అలా వాక్యం చెప్పిస్తుంటే ఆ జన సమూహములలో ఒక స్త్రీ, ఆయన ప్రసంగం చేస్తుంటుంటే ఆ జన సమూహములో ఉన్న ఒక స్త్రీ ఏం చేసిందో తెలుసటండి? బిగ్గరగా కేకలు వేసి ఒక విషయాన్ని చెబుతుందట. ఏమని? నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవని చెప్పి బిగ్గరగా కేకలు వేసి చెబుతున్నా. అయ్యా, నిన్ను ఏ తల్లి కన్నదో గానయ్యా, ఆ తల్లి ధన్యురాలయ్య బాబు. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుందండి ఈ మాట. చూడండి ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఈ మాటలు చెప్పుచుంటుండగా ప్రసంగం చేస్తున్నాడు. ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేస్తున్నాడు ఆయన. ఆ జన సమూహములలో ఆ ప్రసంగం వింటుంది ఆ సమూహములో ఆమె. ఆయనను చూసి, ఆ మాటలు విని, ఆ ప్రసంగానికి, ఆయన చెబుతున్న వాక్శక్తికి ఆమె ముగ్ధురాలైపోయిందటండి. నిన్ను మోసిన గర్భం, అయ్యా నీవు ఏ తల్లి గర్భాన్న పడ్డావో గాని, నువ్వు ఏ తల్లి పాలు తాగావో గాని, అయ్యా నువ్వు పుట్టడం వల్ల నిన్ను కన్నందుకు ఆవిడ గొప్పదయ్యిందయ్యా బాబు అని కేకలు కేకలు. ఒక్క రకంగా ఆవిడ ఫీల్ చెప్పమంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా? నీలాంటి కొడుకు నా గర్భాన్న పుట్టుండుంటే. ఏంటండి ఈ ప్రశంసలు, ఏంటండి ఈ కీర్తి? పోనీ మనుషులందరూ ఒక ఎత్తైతే, ఈయన జీవితాన్ని చూసిన పరలోకపు తండ్రి ఉన్నాడే, ఆ తండ్రి విషయం దగ్గరికి వెళ్ళొద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు. ఎక్కడి నుండి? శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళందరూ ఆయన ప్రజ్ఞకును, ప్రతిభకును, మాటలకును వాళ్ళు ఏమైపోయారట? విస్మయం అందిపోయారు. పట్టుకుందామని వెళ్ళిన బంట్రౌతులు ఏమైపోయారు? అయ్యా ఆయన ఎవడును మాట్లాడలేదంటున్నారట వాళ్ళు. తల్లులేమైపోయారు? అయ్యా నీలాంటి కొడుకు మా గర్భాన్న ఒకడు ఉండుంటే ఎంత. ఆయనను మెచ్చుకోని వాడంటూ ప్రపంచంలో ఎవడైనా ఒక్కడైనా ఉన్నాడంటారా?
ఏమండి? ఆయనను మెచ్చుకోని వాడు ప్రపంచంలో ఒక్కడైనా ఉన్నాడంటారా? ఏమండి, పరమతస్థులు కూడా ఆయనను ఎంత గౌరవిస్తారో తెలుసా అండి? ఒక పాట రెడీ చేసుకోండమ్మా, మహనీయులకు మార్గదర్శి. పరమతస్థులు కూడా ఆయన ఎంత బాగా గౌరవిస్తారో తెలుసా అండి? ఒక స్వామి వివేకానందుడట యేసు మాటలు చదివి, యేసు చెప్పిన నీతి సూక్తులకు ముగ్ధుడై ఏమన్నాడో తెలుసటండి? నేను గనక యేసు కాలములో పుట్టుండుంటే నేను నీళ్లతో కడిగేవాణ్ణి కాదయ్యా, అత్తరుతో కడిగేవాణ్ణి కాదయ్యా, నా గుండెలలో ప్రవహించే రక్తముతో ఆయన యేసు పాదాలను కడిగేవాణ్ణి. ఇదిగో, ఎందరో నాయకులు ఆయన్ని నమ్మని వారు, ఆయన అంగీకరించని వారు ఎందరో ఈ క్రిస్మస్ వేడుకల పేరుట ప్రజాప్రతినిధులు గనుక తప్పకుండా వారి ప్రాంతంలో, వారి నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలకు వారు వెళ్ళాలి గనుక వెళ్ళి ఏం చెప్పారు? ఒక్కరి నోటంట కాని మాట వచ్చిందంటారా? రాదు, రావడానికి వీలు లేదు. ఈ మనుషుణ్ణి కదుపు, ఆయన మహానుభావుడండి అంటారు. ఆయన చెప్పిన బోధలు మనుషులకు చాలా జీవితాలను మార్చుకోవడానికి దోహదపడుతుంటాయని చెబుతారు. ఒక చాగంటి గారు గాని, ఒక గరికపాటి గాని, ఒక సత్య సాయిబాబా గారు గాని, ఒక నారా చంద్రబాబు నాయుడు గారు గాని, ఎవరి ముందు ఆయన జీవితాన్ని పెడతావో పెట్టు. నువ్వు ఆయన్ని స్మరించటం, ఆయనని కీర్తించటం, ఆయన జీవితాన్ని వర్ణించటం తప్ప. ఎందుకంటే ఇంత ఖ్యాతి ఆయనకి. ఒక్కసారి ఈ పాట చూద్దాం, కొంచెం రిలాక్స్ అవుదాం. ఆయన ఖ్యాతి, ఆయన గౌరవం ఒక్కసారి ఆ పాట చూసిన తర్వాత ఒక అద్భుతమైన విషయం దగ్గరికి వెళదాం మనం తొందరగా. నాన్న, యేసుక్రీస్తు విప్లవంలో ఉండి 3 ఏళ్లే పనిచేశాడు. యేసును ఏ దేశం అయినా గుర్తుంచుకోకుండా ఉందా? ఏ దేశంలో అయినా యేసును తెలియని వాడున్నాడా? 750 కోట్ల మందికి 33 నుంచి 2017 వరకు తెలియని చరిత్రలోని దేశం లేదు. ఈ విప్లవం దేవుని వల్ల కలిగిందనడానికి ఇదే మీకు ప్రత్యక్ష సాక్ష్యం. దీన్నెవడు ఆపలేడు. ఇది దేవుని వల్ల కలిగింది.
హిమాచల యమునా గంగ అందరిది ఈ గంగ, అందరిది ఈ నేలే, ఈ దేశం ఒకరిది కాదు, దేవుడు చేసిన నేలే, ప్రతి మనిషికి దేవుడు ఒకడు, మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. స్వామి వివేకానంద ఏమన్నారు? నేను ఒకవేళ యేసు కాలంలో పుడితే నా గుండెలో ప్రవహించే రక్తంతో యేసు పాదాలను కడుగుతానని అనలేదా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు? కుడి చెంప మీద కొట్టి ఎడం చెంప కూడా చెప్పమని యేసు మాట చెప్పలేదా? మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు కాలమానాన్ని యేసు ప్రభువుతోనే చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకుంటే ప్రత్యేకత అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నారు. అందరికీ దక్కలేదు ఈ గౌరవం, ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం, పవిత్రమైన వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి దేశంలో నిప్పేది వేస్తున్నారంటే చూడు, అది క్రీస్తు పుట్టాడని అందరూ చెబుతున్నారు. ప్రతి దేశంలో నిక్కాలం లెక్కించాలంటే చూడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నారుగా. లోకమంతా గుర్తించినది ఒకే ఒక్కడు, అతనిలాగా బ్రతకలేదు భూమిలో ఏ ఒక్కరు, అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. పరలోకానికి మార్గం యేసుక్రీస్తుగడే, క్షమించుటకు మార్గం యేసుక్రీస్తుగడే, పాపం చెయ్యని వాడు యేసుక్రీస్తుగడే, మంచిగా ఉండాలంటే మార్గం యేసుక్రీస్తుగడే. ప్రతి దేశంలో మంచివారు ఇప్పుడున్నారంటే చూడు, ఆ క్రీస్తు బోధ విని అందరం మారుతున్నారు. ప్రతి దేశంలో ప్రజా సేవలు చేస్తున్నది ఎవరో చూడు, రోగుల కొరకు హాస్పిటల్స్ కట్టించారురా. లోకంలో మొదటి రక్తదాత క్రీస్తు ఒకడు, రక్తదాతలందరికీ భూమిలో మూల పురుషుడు, పురుషులందరికంటే పుణ్య పురుషుడు, శక పురుషుడు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. ప్రియమైన దేవుని పిల్లలారా, చూశారు కదండి ఆ మహానుభావుని యొక్క ఖ్యాతి, ఆయన గౌరవం, ఆయన స్థాయి. ఇంత స్థాయి ఆయనకి రావడానికి గల కారణం ఏంటి? ఆ మహానుభావుని యొక్క జన్మ పరమార్థం, ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనం ఏంటది? ఆ రహస్యం. పరలోకమందున్న తండ్రి ముక్తుడైపోయాడండి. ఎందరో భక్తులు భూమి మీద తన కొరకు బ్రతికిన వారున్నా ఏ భక్తుణ్ణి చూసినా నాకు ఆనందం అని అనలేదండి ఆయన. కానీ ఆ యేసు ప్రభు జీవితాన్ని చూస్తే నాకు ఆనందం అన్నాడండి ఆయన. ఏంటి ఆ మహానుభావుని యొక్క జీవితం ఇంతమందిని ప్రభావితం చేసి ఇన్ని కోట్ల మందిని ఈ ఆరిన నేల మీద తన సొంతం చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఆయన పుట్టుకలో ఉన్న పరమార్థం చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా.
చూద్దామండి, వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపను. కాలము సంపూర్ణమైనప్పుడు ఈ ప్రపంచానికి వచ్చిన ఈ సర్వేశ్వరుడైన లోకరక్షకుడు కాకతాళీయముగా ఈ లోకంలో జన్మించిన వాడు కాడు, అనుకోని సమయములో వచ్చిన వాడు కాడు, రాకూడని కాలములో వచ్చిన వాడు కాడు. సరిగ్గా సరైన సమయం చూసి దేవుడు తన కుమారుణ్ణి పంపాడుటండి. అందుకే అంటున్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. సరిగ్గా సరైన టైంలో దించాడటండి ఆయన కుమారుణ్ణి. ఏమండి, యేసు గొప్పతనం నీకు అర్థం కావాలి అంటే, ఆయన జన్మ పరమార్థం నీకు అర్థం కావాలి అంటే, ఆయన వెంట లోకమే వెళ్ళిపోవడానికి గల కారణం నీకు అర్థం కావాలి అంటే, ఒక్కసారి ఆయనకు ముందు పుట్టిన ప్రతి భక్తుడి జీవితంలోకి నువ్వు వెళ్ళాలి. రాత్రి ఆయన చాలా ప్రత్యేకమైన వాడు. అందుకే ఆయనకి దక్కిన గౌరవం ప్రపంచంలో ఎవ్వడికి దక్కలేదు. అందుకే దేవుడు చెబుతున్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు నేను నా కొడుకుని భూమి మీదకి పంపాను. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలి. యేసు కంటే ముందు పుట్టిన ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్దామా? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి. ఒక మహానుభావుడు పుట్టాడు చరిత్రలో. దేవునికి నచ్చిన వ్యక్తి ఒక ఆయన పుట్టాడు భూమి మీద. ఆ వ్యక్తి పేరే ఏ పేరట? హేబెలు. హేబెలు గారిలో దేవుణ్ణి సంతోషపరచడానికి ఒక గొప్ప క్యారెక్టర్ ఉందటండి ఆయనలో. ఏంటా క్యారెక్టర్? దేవునికి ఇష్టమైనది అర్పించగలిగిన క్యారెక్టర్. ఒక మంచి లక్షణం. దేవుడి కోసం తన దగ్గర ఉన్న దాంట్లో ఏదైనా ఇచ్చేయగలడు, దేవునికి నచ్చినది. అది హేబెలు గారిలో ఉన్న ఒక గుడ్ క్యారెక్టర్ అన్నమాట. ఇంకో ఆయన దగ్గరికి వెళదాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచి తిని. మరొక క్యారెక్టర్ బయటపడుతుంది ఇప్పుడు ఇక్కడ. మరొక భక్తుడైనా ఎవరైనా? నోవహు. నోవహు గారిలో ఉన్నది ఏంటి? నీతి. నోవహు, ఈ తరములో నా ఎదుట నువ్వు ఎలా కనపడుతున్నావు? నీతిమంతుడిగా కనపడుతున్నావు. హేబెలులో ఏం కనపడింది? శ్రేష్టమైన అర్పణ. దేవుడికి నచ్చింది ఏదైనా గాని తన దగ్గర నుంచి ఇచ్చేయగలదట అతను. ఈయన నోవహు గారు ఎలాంటి వాడట? నీతిమంతుడు. నీతిమంతుడు, నీతిమంతుడు ఇతను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. ఏమంటే అబ్రహాము గారిని చూస్తే మనందరికీ గుర్తొచ్చేదేంటి? ఏమండి? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు విశ్వాసం. ఎంత విశ్వాసం ఆయనలో! ఎంత విశ్వాసం అండి! ఆయన విశ్వాసాన్ని ఏ ఒక్కరము కూడా వర్ణించలేమంట. అంత గొప్ప విశ్వాసి ఆయన కదండి.
కొడుకుని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? దేవుడు మాట చెప్పాడని బలివ్వడానికి తీసుకెళ్ళిపోయాడండి ఆయన. బలివ్వడానికి తీసుకెళ్ళిపోవడం ఏంటి? బలిపీఠం అంతా సిద్ధం చేసేసాడు, బలిపీఠం మీద పెట్టేశాడు, కత్తి కూడా ఎత్తేశాడు. అంటే దేవుడు కొరకు అంత నమ్మకమైన విశ్వాసాతను. అందుకే విశ్వాసులకు తండ్రిని చేసి పడేసాడండి. అందుకే ధనవంతుడు చనిపోయి పాతాళం వెళ్ళిపోగానే ఆ దూరం నుండి చూస్తాడట. ఎవరిని? తండ్రి అయిన అబ్రహామా అంటాడు. నా యందు కనికర పడవా అని అడుగుతాడు. విశ్వాసులకు తండ్రి అబ్రహామును చూస్తే మనకి కనబడేది ఏంటో తెలుసా? విశ్వాసం, నమ్మకం. ఆయన దేవుణ్ణి నమ్మినంతగా ప్రపంచంలో ఎవ్వడో నమ్ముండడు అసలు. పాపం అప్పుడప్పుడు వచ్చేవాడట. ఎవరి దగ్గరికి? అబ్రహాము గారి దగ్గరికి వచ్చేవాడట దేవుడు. రాగానే మంచి విందు ఏర్పాటు చేసేవాడట. మంచి విందు ఏర్పాటు చేసిన తర్వాత శుభ్రంగా భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోతూ ఉండేవాడంట. వెళ్ళిపోయేటప్పుడు డాడీ అనేవాడంట. ఏ బాబు, ఏనాయనా, ఏంటమ్మా అనంటే, ఏం లేదు డాడీ, నాకు అన్నీ ఉన్నాయి, సర్వ సంపదలు ఉన్నాయి, నాకేం లేదు, నాకు పెట్టలేదు అన్నాడంట. అని అలా భుజం మీద చేసి ఎక్కడికి తీసుకెళ్ళాడంట? ఆ సముద్రపు ఒడ్డుకి తీసుకెళ్ళాడంట, వాడరేవు సముద్రపు ఒడ్డుకి. అలా తీసుకెళ్ళగానే అన్నాడట, అబ్రహాం ఒక గుప్పుడు ఇసుక తీసుకోనానా అన్నాడంట. డాడీ తీసుకున్నాడు. ఒక్కొక్క రేణువు లెక్క పెట్టి అన్నాడంట. అనగానే డాడీ నేను లెక్క పెట్టలేదు డాడీ అన్నాడంట. అనగానే ఆయన అన్నాడంట, నువ్వు నమ్ము, ఇంతమంది పిల్లల్ని, అంటే నువ్వు లెక్క పెట్టలేనంత మంది పిల్లల్ని ఇస్తానన్నాడు. పండగండి ఆయనకి ఆ మాట వినగానే గొంతులేసుకుంటూ వచ్చాడట ఇంటికి. ఎక్కడున్నావు? ఎరుబగులుడు వచ్చాడు, ఏదో చెప్తాడు నాకు అనుకుందేమో మనసులో ఆవిడ. ఎందుకంటే ఎవరు నమ్ముతారండి ఇలాంటి మాటలు? మన పిల్లడే వచ్చాడండి మన దగ్గరికి. డాడీ ఒక 10 రూపీస్ ఇవ్వా అని అడిగాడు. అరే ఇప్పుడు 10 రూపీస్ లేవు కానీ సాయంకాలం వచ్చాక 100 ఇస్తానన్నాడు అనుకో, ఏమంటాడు? చెప్పండి. మీ అబ్బాయి మీ దగ్గరికి వచ్చి డాడీ ఒక 10 రూపీస్ ఇవ్వా అని అడిగాడు. అరే ఇప్పుడు 10 రూపీస్ లేవు కానీ సాయంకాలం వచ్చిన తర్వాత 100 ఇస్తానన్నాడు అనుకో, ఇప్పుడు 10కి దిగలేదు కానీ సాయంకాలం వచ్చాక 100 తప్ప నువ్వు మమ్మీని అడుక్కుంటానంటే. ఇసుక రేణువులు లెక్క పెట్టమంటున్నాడు. ఇంటికి వచ్చాడు. అమ్మాయి 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 మనకి లెక్క పెట్టలేనంత మంది పిల్లల్ని ఇస్తారటే అని చెప్పాడు. వెళ్ళే అని ఉంటది పాపం ఆవిడ. మళ్ళీ ఇంకో రోజు వచ్చాడట. ఇంకో రోజు వచ్చి మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. డాడీ డాడీ గారండి. ఏంటి నాయన, ఏంటి నలిగిపోతావేంటి చెప్పు, నేనున్నాను కదా నీకు. అదే ధైర్యం నాన్నగారు, మీరున్నారనే ధైర్యమే నాన్నగారు నాకు. డాడీ పిల్లలు కావాలి డాడీ. మర్చిపోయానే. చూడు 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 చూడు, ఎక్కడ చూడు, ఆకాశం వైపు చూడు. చూస్తున్నాను డాడీ. ఏం కనపడుతున్నాయి? నక్షత్రాలు. లెక్క పెట్టాయి లెక్క పెట్టాయి అన్నాడు. మరి అది మరి నేనంటే ఏమనుకుంటున్నావు నువ్వు లెక్క పెట్టలేనంత మంది పిల్లల్ని మళ్ళీ పరిగెట్టుకొచ్చి ఇంటికి వచ్చి చెప్పాడట. ఒరే నువ్వు నీ అంత ఇరుబాగులుడు ఎవరో దొరకలేదు ఆయన కానీ ఉంటుంది ఆవిడ. మళ్ళీ వచ్చినట్టు ఒక రోజు మళ్ళీ విందు చేసినట్ట, మళ్ళీ భోజనం పెట్టాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. నాన్నగారండి చెప్పునైనా ఒక వారసులండి, ఒక్కడిని బాబయ్య అన్నాడంట. అనగానే అప్పుడు అన్నాడంట, మీదటికి కాలములు మళ్ళీ నేను మీ ఇంటికి వస్తే ఒకవేళ మీ ఆవిడ ఒళ్ళో ఎవరుంటారు? అనగానే తలుపు చాటును ఉందంట అక్క. ఏ అక్క? శారా అక్క. తలుపు చాటు నుండి పగలబడిలా వేసిందంట. దేవుడికి వెళ్ళబడిపోయిందంట. అంటే ఎందుకు నవ్వుంటది బహుశా ఆవిడ? ఇసుక రేణువులు అన్నాడు, ఆకాశ నక్షత్రాలు అన్నాడు, కౌంట్ వచ్చి ఇప్పుడు ఎంతకు పడిపోయింది? ఒకడికి పడిపోయింది అని నవ్విందనమాట. మీ ఆవిడ నవ్వింది అనగానే ఏమి నవ్వావా అని అడుగుంటాడు పాప. అబ్బే నేను నవ్వలేదు అంటుందంట ఆవిడ. నవ్వింది, నేను చూశాను కనుక మీకు నవ్వునే ఇస్తాను. ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిస్తే
పాలు మానేసిరటండి ఇస్సాకు. పాలు మాన్పించిన దినమున ఏం చేశాడట? ఒక గొప్ప విందు చేశాడట. ఆ గొప్ప విందు చేయగానే దేవుడికి డౌట్ వచ్చేసిందట. అరే అనవసరంగా కొడుకునిచ్చిన తర్వాత నా మీద ప్రేమ అంతా ఎవడి మీదకి మళ్ళీపోయింది? ఇప్పుడు కొడుకు మీదకి మళ్ళీపోయిందే. ఇప్పుడు టెస్ట్ చేసేద్దాం. ఏమని? వీడికి కొడుకు ఇష్టమా, నేను ఇష్టమా? వెంటనే మళ్ళీ ప్రత్యక్షమైపోయాడు. ఆ ఫంక్షన్ అంతా చేసి అలిసిపోయి ఉంటాడు, పడుకున్నాడు. అబ్రహమా, డాడీ 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 చెప్పండి డాడీ. ఏం లేదు, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నువ్వు బయలుదేరి నేను నీకు చూపించబో పర్వతంలో ఒక దాని మీద నీ కొడుకుని, నువ్వు చాలా బాగా ప్రేమిస్తున్న కొడుకుని ఒక్కగా ఎన్ని విషయాలు చెప్పాడు తెలుసా అక్కడ? నువ్వు ప్రేమిస్తున్న కొడుకు ఒక్కడే ఉన్న నీకు అంటే తెలుసా? అన్ని ఒక్కడే కొడుకు, అన్ని ఆయనకి తెలుసు. దహన బలిగా అర్పించాలి పేక అన్నాడంతే. ఏమండి, శారా గారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమంటది చెప్పండి? ఒరే, నీకు దేవుడి మీద పిచ్చ తగలయ్యా, నా కొడుకుని దహన బలి ఎవడు ఏంట్రా పనికి మాలనోడా? ఒరే కొడుకా, రారా బట్టలు సర్దుకో, మనతో తాత దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కడుంటే వీడికి పిచ్చి పట్టి ఎక్కువైపోయి మనల్ని కూడా ఏం చేస్తాడు? ఈ రోజు నిన్నంటాడు, రేపొద్దున నన్ను అంటాడు. అనరా? ఎందుకనరా? ఏం చెప్పలేదు. సైలెంట్ గా రాత్రి పక్కలో పడుకున్న తర్వాత, అమ్మా ఏమనుకోగాకు, ఉదయాన్నే చిన్నోడు నేను కొంతమంది పని వాళ్ళం మాత్రం వెళ్ళి దేవునికి ఏమర్పించొస్తాం. ఎంతో టాలెంటెడ్ గా చెప్పుండారు ఆవిడికి. చెప్పాడు, మొత్తం తీసుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పని వాళ్ళని అక్కడ ఆపేశాడు. పిల్లవాడి మీద కట్టెల మూప పెట్టేశాడు. చేత్తో కత్తి నిప్పు పట్టుకున్నాడు. ఏ ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కొండ మీదకి. వీడికి డౌట్ వచ్చేసింది. ఎవరికి? పిల్లోడికి డౌట్ వచ్చింది. నాన్నగారండి, మా నాన్నకి ఇప్పటికే 100 ఏళ్ళు దగ్గరగా ఉన్నాయి కదా, ముసలోడు ఇప్పాడు కదా, ఎవరిని మతిమరుపు వచ్చిందేమో. దహన బలి అన్నాడు, కట్లు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, అసలైన పార్టీ ఇందులో లేదు. ఏంటంటావు కథ అని పాపమాడికి డౌట్ వచ్చి, డాడీ నిజంగానండి బలి అర్పించడానికి వెళుతున్న తండ్రి రహస్యం ఏంటో తండ్రి మాత్రమే తెలుసు, కొడుకుకి మాత్రం తెలియదు. అలాంటి సమయంలో డాడీ అనగానే గుండె మోకాల్లోకి వచ్చేదండి. వస్తాదా రాదా? మీరు చదువుకుంటున్నారు కనుక మీకు రాదు. అదంతా స్క్రీన్ ప్లే చేసుకోవాలి మనం. కొడుకా చెప్పమ్మా అన్నాడు. అయ్యా అన్ని ఉన్నాయ్యా. ఆ దహన బలి ఏది ఏమైపోయి ఉంటదా గుండె? ఏమైపోయి ఉంటదా గుండె? నమ్మకం, విశ్వాసం దేవుని మీద. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయనలో గొప్ప విశ్వాసం, నోవహులో నీతి, హెబెలులో శ్రేష్టమైన అర్పణ. దేవుడికి ఏదైనా ఇవ్వాలి అంటే అది శ్రేష్టమైనదై ఉండాలి. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క కమిట్మెంట్. అది బలిపీఠం మీద పెట్టేశాడు, కత్తి ఎత్తేసాడు అంతే. ఒక్క నిమిషం పరలోకం నుండి పిలుపు ఆలస్యం అయితే కత్తి దేని మీద పడిపోద్ది? మేడం, పీక మీద పడిపోద్ది. ఏంటండి దేవుడంటే అంత పిచ్చి, దేవుడంటే అంత నమ్మకం. ఈ రోజు కూడా మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, దేవుణ్ణి సేవిస్తున్నాం, దేవుణ్ణి అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. అసలు దేవుడి మీద ఉన్న పిచ్చి ఏంటి నీకు చెప్పు? ఈరోజు చూడండి దేవుడి మీద ఉన్న పిచ్చి, పండగ పిచ్చి కదా. 365 రోజులు ఎప్పుడూ కూడా టెంట్లు అవసరం లేదు మనకి. 365 రోజులు ఎప్పుడు మనకి ఏం అవసరం లేదు, కుర్చీలు అవసరం లేదు మనకి. ఇప్పుడు మాత్రమే ఆ కుర్చీలు, ఆ టెంట్లు దేనికి అవసరం మనకి అంటే, ఎప్పుడూ రానివాడు ఆ పండగ రోజునొచ్చి, ఎప్పుడూ రాని నువ్వు ఆ పండగ రోజునొచ్చి ఆయన ముందు నిలబడితే ఆయనకి ఏమైనా సంతోషమా చెప్పు? దేవుణ్ణి సేవించేవాడికి, దేవుణ్ణి అనుభవించేవాడికి, దేవుణ్ణి రక్షకునిగా కలిగి ఉన్న వాడికి ఒక కమిట్మెంట్ ఉండాలి. ఏదది? భక్తుల్లో ఉంది.
ఒక హెబెల్లో ఉంది, ఒక నోహులో ఉంది, ఒక అబ్రహాములో ఉంది. ఏ భక్తుణ్ణి చూపించమంటావు చెప్పు? ప్రాణం పెట్టేశారు దేవుడి కోసం, దేవుని కొరకని బ్రతుకుని అర్పణగా పెట్టేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఇల్లంతటిలో మళ్ళీ ఇంకొక భక్తుడు బయట పడుతున్నాడు. ఆ భక్తుడికి ఒక క్యారెక్టర్ బయట పడుతుంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ. ఈ భక్తుడు ఎవరు? మోషే గారు. మోషే గారిలో ఉన్నది ఏంటి ఇప్పుడు? నమ్మకం, నమ్మకం, నమ్మకం. 6 లక్షల కాల్బలాన్ని అప్పగించాడట. ఎవరికి? ఏమంటే వారి మీద నమ్మకమైన వాడండి. ఎవరు? మోషే. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. నమ్మకం, మోషేలో ఉన్నది నమ్మకం. ఎంత నమ్మకం అంటేనండి, దేవుడు రమ్మన్నాడండి, పలకలిస్తాను రా అన్నాడు, వెళ్ళిపోయాడండి. ఎన్ని రోజులు పట్టిందట? 40 రోజులు పట్టిందట. ఈ 40 రోజులు ఇక్కడ మొత్తం తారుమారైపోయి వీళ్ళందరూ కూడా ఎవరి దగ్గరకు వచ్చారు? పోగొట్టుకుని ఇప్పుడు అహరోన్ గారి దగ్గరకు వచ్చి, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన మోషే అని వాడు ఏమాయనో మాకు, ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు ఆ పనికి మల్లుడు, ఇప్పుడు మా ముందర నడవడానికి మాకేం కావాలి? ఒక తోడ కావాలి అన్నారట. వెంటనే వాళ్ళ దుర్మార్గులట. తోడ చేయనంటే ఈయన దోణ చేసేస్తారు వాళ్ళు. నాకెందుకు ఈ తిప్పలని చెప్పి వీళ్ళ కర్మ వాళ్ళ పడతారని చెప్పేసి అప్పుడు మోషే అడిగినప్పుడు అదే మాట చెప్తాడు. రే అహరోను, ఎందుకయ్యా ఇంత కీడు వాళ్ళ మీదకి తెచ్చావు? వాళ్ళకి తోడెందుకు చేసావు నువ్వు అని గట్టిగా మందలిస్తాడు. ఎవరిని? అప్పుడు చెబుతాడు తమ్ముడికి, ఏమన్నా తెలుసా? ఈ ప్రజలు దుర్మార్గులన్న సంగతి నీకు, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను దూడను చేసి ఇచ్చాను గనక నువ్వు వచ్చేదాకా నేను బతుకున్నాను. అదే నేను దూడను చేయనన్నాను అనుకో, నువ్వు నన్ను పెట్టులో పెడతాక రావాలన్న తమ్ముడా, కనుక నేను పెట్టులోకి వెళ్తాం ఎందుకని ఈ దరిద్రులు పెట్టులో పెట్టేద్దామని. 40 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు, 40 రోజులు నమ్మకంగా లేడు. ఎవరో? అహరోను. 40 రోజుల బాధ్యత నమ్మకంగా చేయలేకపోయాడు. 40 సంవత్సరాలు నమ్మకమైన వాడు. ఇప్పుడు ఎప్పుడైతే దోణ చేసుకున్నారో ఆవేశం కట్టలు తెగిపోయిందనమాట. ఎవరికి? చంపేది. చెప్పాడు మోషే, నువ్వు ఊరుకుండు, నేను వీళ్ళందరినీ ఏం చేస్తాను. అదే నాలంటోడైతే, ప్రభువా ఈ మాట నీకు ఎప్పుడో చెప్తాం అనుకున్నానయ్యా, నీళ్లు లేకపోతే సణుగుతున్నారయ్యా, అన్నం లేకపోతే సణుగుతున్నారయ్యా, పూరేళ్లు రాకపోతే సణుగుతున్నారయ్యా, నాకేమో నట్టాయే. నాలా స్పష్టంగా మాట్లాడలేడు కదా. నీళ్లు 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 నీళ్లు. ఏమంటే ఎక్కడన్నా స్కూల్ పక్కన ఇల్లు ఉందనుకోండి, నస కింద ఉంటది అనమాట. 10 మంది ఉంటారు అంతే. 10 మంది ఒక 50 మంది ఉంటారు క్లాస్ రూమ్ లో. ఏమంటే టీచర్ గారు ఎలా ఉంటది? నస, గోల. ఇటు ఒక 50 మంది స్టూడెంట్ సైలెన్స్ అంటది మేడం వచ్చి, అలా ఆ డెస్క్ అలా కొడతా, లేకపోతే బెంచ్ అలా కొడద్ది, లేకపోతే ఏంట్రా ఈ గోల అంటది, లేకపోతే ఆవిడ. ఏళ్ళెంతమంది? 50 మంది 60 మంది కాదు, 6 లక్షల కాల్బలం. ఈ 6 లక్షల కాల్బలం సనిగితే ఎలా ఉంటుంది చెప్పండి మీరు. ఏమంటే 6 లక్షల కాల్బలం గురించి అక్కర్లేదు. మన పిల్లోడు అమ్మ పొద్దున్నే స్కూల్కి పంపాలని వంట చేసుకుంటది కదండి, వంట చేసేస్తుంది, ఆటో వచ్చేస్తుంది, గబగబా క్యారేజ్ పెట్టేయాలని, గబగబా కూరగాయలు అన్ని కూసుకుంటూ ఎన్నో పనులు. టిఫిన్ అప్పుడే చేయాలి, భోజనం అప్పుడే చేయాలి, ఆడికి షూ అప్పుడే రెడీ చేయాలి, ఆడికి బట్టలు అప్పుడే రెడీ చేయాలి, ఎంతో టెన్షన్ తో ఉంటది. ఓ పక్కన భర్తకి రెడీ చేయాలి, ఎంతో టెన్షన్స్ తో ఉంటది. ఈ లోపు ఈడొచ్చి ఇప్పుడు ఈవిడంటది, అరే నువ్వు ఆటో ఎక్కేటప్పటికి నీకు పెన్సిల్ ఇస్తాను అంటది. వీడికి నమ్మకం ఉండదు. పెన్సిల్ అన్నాను, నాకు పెన్సిల్ ఎత్తవా, నాకు పెన్సిల్ అంటాడు. పిచ్చిక్కి పద్దని పట్టింది. ఎవరికి? పోసి బెండకాయలు అలా వదిలేసి ఒంగోబెట్టి ప్యాట్ పని సరిచేస్తుంది. దరిద్రుడ ఎంత అక్కడి నుంచి చూస్తాను, ఎత్తనాను అన్నాను కదా. ఏంటి ఒక్కడు ఇలాగా పెన్సిల్ 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 అన్నందుకే నీకెంత ఇదైతే 6 లక్షల కాల్బలం సనిగితే ఎలా ఉంటుంది చెప్పాలి మీరు. ఇప్పుడు నాకు బుర్ర హీట్ ఎక్కిపోదండి.
అయితే ఏముందో తెలుసండి, మహానుభావుడు నాయన, నువ్వెన్నాళ్ళకి నా బాధ అర్థం చేసుకున్నాను, ఏసేనైనా మళ్ళీ ఆఫర్ కూడా ఇచ్చాడు, వాళ్ళని వేసేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసేస్తాను. ఎంత మంచి బంపర్ ఆఫరు! నమ్మకమైన వాడు అయ్యా, అయ్యా అయ్యా, అన్ను ఇప్పుడు ఈ అరణ్యములో నువ్వు చంపేస్తే అయ్యా నీ పేరు పోద్దయ్యా, నీ గౌరవం పోద్దయ్యా, నిన్ను చెడ్డగా అనుకుంటారయ్యా, నీకు అపకీర్తి వస్తుందయ్యా, నువ్వంత పని చేయకయ్యా, వాళ్ళ పాపాలు నువ్వేం చెయ్యి, పరిహరించు అనగానే ఇంకా పట్టాడుతానంటున్నాడు పరమాత్ముడు. లేదు లేదు మోషే, నీ మాట నేనేం విన్నావు, అని చంపేస్తానని అంటాడు. అప్పుడు వెంటనే ఒక ప్రార్థనకి దిగాడు అనమాట. ఏమనో తెలుసా, నా మాట విని నువ్వు వాళ్ళని చంపడం మానుకుంటావా, మానుకో, లేని ఎడల నీ గ్రంథంలో నా పేరు రాసావో పరలోకంలో నేను ఉండాలని, ఆ జీవ గ్రంథములో నుండి నా పేరు, ఎంత గొప్ప నమ్మకమైన వాడండి. ఎవరు? మోషే. ఎంత నమ్మకమైన వాడు. అందుకే అంటాడు మోషే, నా ఇల్లంతటిలో కూడా ఎలాంటి వాడు, నేను అప్పగించిన దానికి న్యాయం చేస్తాడు, నమ్మకమైనడు. దేవుడికి నమ్మకమైన వ్యక్తివేనా? దేవుడితో కొనసాగుతున్నావు కదా, దేవునితో ఒక మంచి సహవాసం చేస్తున్నావు కదా, ఒక సంఘములోనూ ఉంటున్నావు కదా, నువ్వు దేవుడికి నమ్మకమైన వ్యక్తివేనా, అపనమ్మకమైన వ్యక్తివా? క్యారెక్టర్స్ అండి, భక్తుల జీవితాలు ఇవన్నీ, భక్తుల గుణగణాలు ఇవన్నీ. ఏ భక్తుల్ని చూడు, వండర్ఫుల్ క్యారెక్టర్స్, అబ్బురపరిచే క్యారెక్టర్స్. మతి పోతది ఇదంతా చదువుతుంటే. ఇంకా ఆయన బయట పెడతాను మీకు. యోబు గ్రంథం, దయతో క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రియమైన దేవుని పిల్లలు, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. యోబు యోబు యోబులో ఉన్నదేంటంట? సహనం. సహనం. ఎంత సహనం! యోబు గారిలో మనకు కనబడేది సహనం. ఒళ్ళంతా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నటండి బాధ కలిగిన కురుపులటండి. పాపం, బాధ బాధ. అసలు మామూలుగా ఎక్కడైనా ఒక కురుపేస్తేనే వెంటనే రాత్రికి ఏమొచ్చేస్తుంది? చలి జ్వరం వచ్చేస్తుంది. ఇక అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా బాధ కలిగిన కురుపులతో ఉన్నాడట. పోరాటం, పోరాటం. ఎంత పరిస్థితి! ఒక రకంగా చెప్పాలి అంటే, అయ్యి బాబోయ్, యోబు గారి సహనాన్ని ఎవడు వర్ణించలేమది. ఫైట్ స్టార్ట్ అయింది. ఫైట్ స్టార్ట్ అవగానే ఒక్కొక్క దాసుడు వస్తున్నాడు, ఒక్కొక్క బ్యాడ్ న్యూస్ చెప్తున్నాడు అనమాట. ఏమని? అయ్యా, నీ కొడుకులు చచ్చిపోయారయ్యా. అయ్యో అనుకునే లోపే ఇంకొకడు వచ్చాడట. ఏమని? నీ కూతుర్లు కూడా చచ్చిపోయారయ్యా. అయ్యా, నీ ఒంటెలన్నీ చచ్చిపోయాయ్యా, నీ గేదెలన్నీ చచ్చిపోయాయ్యా, నీ గొర్రెలన్నీ చచ్చిపోయాయా, నీ గాడిదలన్నీ చచ్చిపోయాయా. వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే. ఏమంటే ఎలా తట్టుకుంటున్నాడండి ఆ మహానుభావుడు? ఆలోచించండి ఒకసారి. కొడుకులు చచ్చిపోయారట, కోడళ్ళు చచ్చిపోయారట, అల్లుళ్ళు చచ్చిపోయారట, కూతుళ్ళు చచ్చిపోయారట, మనవాళ్ళు చచ్చిపోయారట. సంపద అంతా కూడా ఏమైపోయిందట? దాసులు దాసీలు అందరూ చచ్చిపోయారట. ఎలా తట్టుకుంటది ఆ గుండె? చెప్పు నువ్వు ఒక్కసారి. ఎలా తట్టుకుంటది చెప్పు ఆ గుండె? పోనీ అన్ని తట్టుకున్నది ఒక ఎత్తు అయితే, ఆ బూడిదలో కూర్చుని బూడిద రాసుకుంటున్నాడంటే, బూడిద రాసుకుంటున్నాడంటే. బూడిద ఎందుకు రాసుకుంటున్నాడో తెలుసా? ఆ కురుపుల నుంచి సీము రసి వస్తుంది. ఏమంటే ఒక కురుపు అయితే ఎవడైనా డ్రెస్సింగ్ చేస్తాడు? ఒంటి నిండా కురుపు అయితే ఎవరు డ్రెస్సింగ్ చేస్తాడు? అసలు ఎక్కడని కట్టు కడతాను చెప్పు? ఇంకా కట్టుకునే ఆప్షన్ కూడా అతనికి లేక ఇప్పుడు
బూడిదలో కూర్చుని ఏం చేస్తున్నాడు? ఎక్కడ రసి కారుతుంటే అక్కడ, ఎక్కడ రసి కారుతుంటే అక్కడ, ఎక్కడ సీము కారుతుంటే అక్కడ బూడిదలో కూర్చున్నటువంటి ఇలాంటి పరిస్థితిలో ఉంటే భార్య వచ్చిందటండి. ఏమనాలి చెప్పండి అసలు? అయ్యా అయ్యా నువ్వేం బాధపడకయ్యా, దేవుని అందరి విశ్వాసం తొలగిపోనీకయ్యా, దేవుడు నీకు మంచి బ్రతికిస్తాడయ్యా అని చెప్పిందా? చెప్పలేదండి. అరే నేను వచ్చేటప్పటికి నువ్వు చచ్చిపోతావు అనుకున్నానే, నువ్వు ఇంకా యథార్థత వదలలేదా? ఇంకా దేవుడు దేవుడు అనడం మానలేదా? ఒరే నువ్వు దేవుడు దేవుడు అనడం మానరా బాబు, చచ్చిపోతావు. ఈ కర్మ నేను చూడలేకపోతున్నా, నీకెలా ఉందో గాని. దేవుణ్ణి దూషించు, మరణం కమ్ము, చచ్చిపోతావు నువ్వు అని అనగానే ఆ స్థితిలో ఏమండి మన భార్య, నేనే అలాంటి పరిస్థితిలో ఉన్నాను. అలాంటి పరిస్థితి కూడా అక్కర్లేదు, కొంచెం మంచం మీద పడుకుని లేవలేకపోతున్నాను. మా ఆవిడే నా దగ్గరకు వచ్చి, ఇంకా చచ్చిపోలేదు ఎట్లా నువ్వు, ఈ బాడికి పోతావు అనుకున్నాను, ఏంటి దరిద్రం, నీకు సేవ చేయలేక నేను చేస్తున్నాను అనగానే, నేను లేవలేని పరిస్థితిలో కూడా అంటాడు. అనరా చెప్పరేటండే అంటే మాట్లాడలేడు, మాట రాదు, చెయ్యి రాదు, రాకపోయినా అక్కడ ఈ పని చేస్తున్నాయి కదా, చచ్చిపోను కదా అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నా సొమ్మంతా తిన్నావు, నేను బాగున్నప్పుడు నన్ను అనుభవించావు, ఇప్పుడు నా పరిస్థితి బాగోపోతే నాకు సేవ చేయడానికి బదులు నువ్వు నన్ను ఏమంటా, ఎవరికైనా ఇదే పరిస్థితి ఉంటది. పరిస్థితి బాగోలేనప్పుడు సేవ చేయాలి తప్ప చావు అన్న మాట ఎవడు అనకూడదు, తట్టుకోలేని దాన్ని. సహనం, అప్పుడు కూడా ఆవేశం రాలేదు అతనికి, ఆ మాట విన్నప్పుడు కూడా ఆవేశం రాలేదు అతనికి. అమ్మా 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 మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకమ్మా, మూర్ఖులు మాట్లాడతారమ్మా, మనం మాట్లాడకూడదమ్మా మాటలు. దేవుని వల్ల మేలు అనుభవింపదగుదమ్మా, దేవుని వలన కీడు. అమ్మ ఎందుకమ్మా అలా నూరు పారేసుకుంటున్నావు దేవుడి మీద, నా చావు కోరుకుంటున్నావు ఎందుకు తల్లి? ఎలాంటి పరిస్థితుల్లో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కొడుకులతో మాట్లాడుతున్న మాటలు అవి. సహనం 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 సహనం, నమ్మకం, విశ్వాసం, నీతి, శ్రేష్టమైన అర్పణ. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన నేను యెషే కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ ఎక్కడో అనంతమైన లోకములో ఉండి అద్భుతమైన దేవుని మనస్సులోనికి తొంగి చూసేసాడండి. ఎవరు? గొర్రెల దొడ్డిలో ఉన్న నన్నే ఇక్కడికి దేవదారు మానుతో కొట్టిన నగరంలో ఉంచాడు. ఆయన డేరాలో ఉండేంటి? నా దేవుడు కోసం నేను ఒక బంగారమైన దేవాలయం కట్టాలి. ఆ దేవాలయం ఆ స్థాయిని, ఆయన గౌరవాన్ని, ఆయన పరిస్థితిని తెలపాలి. అందుకేనండి సొలొమోను గారు అంటారు, దేవుని నామ ఘనత కొరకు నేనొక మందిరం. అంటే ఆ మందిరం చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైపోవాలట. అవునా కదండి? ఇల్లు చూసామనుకోండి, ఆ రోడ్డు అంతా వెళుతూ ఆ ఇల్లు చూసామనుకోండి, ఇల్లు చూడగానే ఏమనుకుంటాం? మా సౌండ్ పార్టీయే. ఆయన వచ్చిన కారు చూసామనుకో, గొప్పడే. ఆయన వేసుకున్న బట్టలు చూసామనుకో, పర్వాలేదు. అంటే సేమ్ ఎలా ఆలోచించాడో తెలుసా? నా దేవుడి మందిరం చూస్తే నా దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలి. అందుకేనండి ఏ భాగము విడవకుండా ప్రతి భాగానికే కూడా ఏం పొదిగించేసాడట? బంగారం. బంగారం, బంగారు దేవాలయం. అలాంటి దేవాలయం చరిత్రలో ఎలా ఏ దేవుడికి కూడా దేవుడు గొప్పతనం, నా దేవుని స్థాయి, నా దేవునికి కూడా ఒక మందిరం
మనస్సు తెలుసుకున్నాడు, దేవుని ఇష్టం తెలుసుకున్నాడు, దేవుని అభిరుచి తెలుసుకున్నాడు. దేవుడికి ఏదన్నా చెయ్యాలన్న కోరికండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏలియా మన వంటి స్వభావము గలవాడేగానను వర్షింపకుండునట్లు. ఏలియాను చూస్తే ఏమంటారో తెలుసా సమాజం? రోషము కలిగిన సేవకుడు. ఏలియా గారిలో ఉండేది ఎట్టట? రోషం. రోషం కలిగిన భక్తుడు అతను. మోషేలో చూస్తే నమ్మకం, దావీదులో చూస్తే దేవుని ఇష్టం, అబ్రహాము గారిలో చూస్తే విశ్వాసం, నోవహు గారిలో చూస్తే నీతి, ఎబేలు గారిలో చూస్తే ఏమంటే ఇప్పటికి నేను చూపించిన ప్రతి భక్తుడిని చూడండి, ప్రతి భక్తుల్లో కూడా ఒక గుడ్ క్యారెక్టర్ మీకు కనబడుతుంది. అందుకే మనం ఓ మాట చదువుకున్నాం, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి, ఈ భక్తులందరూ పుట్టిన తర్వాత పుట్టినవాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ భక్తులందరూ ఎలాంటి గుడ్ క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళందరూ పుట్టిన తర్వాతే పుట్టినవాడు యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక మంచి మాట బైబిల్లో రాయబడింది. మత్తయి గారు రాసిన సువార్త, ముగిస్తానండి. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం అండి. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, మనుష్య కుమారుడెవడు, ఎవడు, ఎవడా, ఎవరా? అసలు సహజంగా ఏమని అడగాలి? ఎవరు అని అడగాలి. ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? ఫలానా అని చెప్పాలి. ఎవడేంటి మీకు అర్థం కావాలి, మర్చిపోకూడదు మీరు. మనుష్య కుమారుడు ఎవరు? మంచివాడా, చెడ్డవాడా, ఎవరి మనవడు, ఎవరి తాలూకా, ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఏంటి? ఎవరు అంటే డీటెయిల్స్. ఎవడేంటి? ఎవడేంటి? ఎవడనుకొనుచున్నారు? ఎవడనుకొనుచు ఎవరనుకుంటారు కానీ ఎవడనుకుంటారు? అప్పుడు కిందనే చెబుతున్నారు, ఎవరు ఎవరు ఎవరనుకుంటున్న మాటలు ఎవరు చెప్తున్నారు? మనుషులు అనుకుంటున్న మాటలు, ఆయన్ని చూస్తున్న వారు అనుకుంటున్న మాటలు, ఆయన చుట్టూ ఉన్న సమాజం ఆయన గురించి అనుకుంటున్న మాటలు శిష్యులు చెబుతున్నారు అన్నమాట. ఇక్కడ ఏమని? వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహానని. ఇది ఎక్కడ గొడవ? యేసు గురించి మాట్లాడుతుంటే యేసు గురించి చెప్పక ఎవరిని చూపిస్తున్నారు మళ్ళీ ఇక్కడ? బాప్తిస్మిచ్చు యోహానా. ఇది ఎక్కడ గొడవ? కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని. ఇది ఎక్కడ గొడవ? మీకు ఏ మాత్రం ఇది అర్థమైనా మొత్తం పాఠం అర్థమైపోద్ది, యేసు గొప్పతనం మీకు అర్థమైపోద్ది. ఇది మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. అసలు చూసారు ఎంత సైలెంట్ గా నోట్లో బెల్లం మొక్కెట్టుకున్నట్టు. మాకెందుకు వచ్చింది తెప్పలు? ఏదో తండ్రి నాయన ప్రభు చిన్న ప్రార్థన చేసి నీ పాడి బాగుండా, నీ పంట బాగుండా, నువ్వు బాగుండా అని ఒక్క మాట చెప్పేస్తే ఆశీర్వాదాలన్నీ మూట కట్టుకుని బ్యాగులో పెట్టుకుని ఇంటికి ఏడిపే తప్ప దేవుడు ఉంటే జీవితంలో, వాక్యం ఉంటే మనసులో అన్నీ నా వెంట ఉంటాయన్న ఆలోచన ఎవరికి లేదు. చెప్పండి ఇప్పుడు నాకు, ఏం చెప్పరా? ఏమనుంది అక్కడ? కొందరు బాప్తిస్మిచ్చు యోహానని. అంటే యేసును చూస్తుంటే ఎవరు కనపడుతున్నారు? యేసును చూస్తుంటే ఎవరు కనపడుతున్నారు? ఇందాక మీకు అందుకే చెప్పాను, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడు ఎప్పుడు ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రత్యుత్తరమునకును ఏమైపోయారట? ఏంటింతలాంటి జీవితం
ఖండాంతరాలు దాటిపోయిందట తన ఖ్యాతి. ఆయన నామము లేని చోట ప్రపంచంలో ఆరిన నేల మీద ఎక్కడా లేదు. ఆయనను స్మరించని వాడు లేడు, ఆయనను పూజించని వాడు లేడు, ఆయనను మెచ్చుకోని వాడు లేడు. కారణం ఏంటో తెలుసా? ఆయనలాగా బ్రతికితే ఆయనకు ఆ ఖ్యాతి వచ్చేది కాదేమో గాని ఆయన భక్తులందరినీ కలబోసి బ్రతికాడండి భూమి మీద. భక్తులందరినీ కలబోసి బ్రతికాడండి. ఆయన క్యారెక్టర్ చూస్తుంటే, ఆయన జీవన విధానాన్ని చూస్తుంటే, ఆయన మాట్లాడే విధానాన్ని చూస్తుంటే, ఆయన బ్రతుకును చూస్తుంటే, ఏలియా మళ్ళీ పుట్టాడా? ఇర్మియా మళ్ళీ పుట్టాడా? బాప్తిస్మిచ్చి యోహాను పుట్టాడా? ప్రవక్తలలో ఒకడు. అంటే యేసు జీవితంలో, యేసు పుట్టుకొక ముందు ఎంత మంది భక్తులు పుట్టారో వాళ్ళందరి జీవితాలు ఎవరిలో ఉన్నాయి? జీవితాలే కాదు, క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నీకు ముందు చెప్పినవన్నీ మీరు గుర్తుంచుకుంటే, ఇవన్నీ నేను ఇప్పుడు యేసులో చూపించేస్తాను మీకు. ముందేం చెప్పాను? ముందు చూపించిన భక్తులందరి జీవితాలు కూడా ఇప్పుడు ఎవరిలో చూపించాలి మనం? ఎందుకంటే లేఖనం చదివాం, కొందరు ఇర్మియానియు, కొందరు ఏలియానియు, కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, మరికొందరు అయిపోయి ఏమండి ఈయన ఒక్కడని పోల్చుకోలేకపోతున్నామండి. ప్రవక్తలందరి జీవితాలు కూడా ఎవరిలో కనబడిపోతున్నాయి? యేసులో కనబడిపోతున్నాయి. అందుకే ఆయన మహాద్భుతం. ఆయన జీవితం ఎవ్వరికి వర్ణింప శక్యము కానిది. చూడండి ఏమంటున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే ఆనంద. చూడండి అక్కడ హేబేలు లాగని లేదు కదా, హేబేలు కంటే. అంటే యేసు హేబేలును మించిపోయాడా? హేబేలు దేవుని కొరకు శ్రేష్టమైన అర్పణిచ్చాడు. యేసు దేవుని కొరకు తన్ను తానే అర్పించుకున్నాడు. మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అంటే హేబేలును మించిపోయాడా? అంటే యేసులో హేబేలు క్యారెక్టర్ ఉందా? ఉంది. యేసులో హేబేలు గారి క్యారెక్టర్ కాదు, హేబేలును మించిన క్యారెక్టర్. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు? అది ఎన్ని యుగాలకైనా, ఎన్ని సంవత్సరాలకైనా కదా. దాని నోవహు గారిలో ఉన్న నీతి, నోవహు గారిలో ఉన్న నీతి ఎక్కడికి? ఈ తరములో నీవే, ఆ తరానికే ఆయన నీతి. ఎన్ని తరాలకైనా నీతిమంతుడు. ఎవరు అంటే నోవహును మించిన నీతి ఎవరిది? యేసుక్రీస్తుది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. అబ్రహాము గారు ఎవరు? విశ్వాసులకు తండ్రి. మరి యేసు విశ్వాసానికి కర్త గొప్పోడా, విశ్వాసులకు తండ్రి గొప్పోడా? విశ్వాసానికి కర్త గొప్పోడు. కర్త అంటే ఏంటో తెలుసా? అసలు విశ్వాసం పుట్టడానికి గల కారణమే చూసారా? అబ్రహామును మించిన విశ్వాసం, నోవహును మించిన నీతి, హేబేలును మించిన అర్పణ. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మళ్ళీ ఈయనలో ఎవరు కనపడిపోతున్నారు? మళ్ళీ
లక్షల కాల్బలానికి నమ్మకస్తుడైతే యేసు ప్రపంచ మానవాళి కోసం ప్రాణం పెట్టినవాడు, ప్రపంచ మానవాళ్ళందరి కోసం నమ్మకమైన వాడు. నిజానికి యేసు ఏ చిన్న తప్పు దొర్లినా మనకి రక్షణ భాగ్యం వచ్చుండేది. ఎంత నమ్మకంగా బ్రతికాడు చెప్పండి. ప్రపంచ ప్రజల కొరకు మోషే 6 లక్షల కాలబలం కొరకు, యేసు ప్రపంచంలో ఆరిన నేల మీద మనిషిగా ఉన్న ప్రతి ఒక్కడి కొరకు నమ్మకంగా 33.5 సంవత్సరాలు బ్రతికాడు. పవిత్రంగా, పరిశుద్ధుడుగా, యథార్థంగా, పాపము చేయకుండా. మోషేను మించిన నమ్మకం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34-35 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34-35 వచనాలు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు. ఇక్కడ ఎవరు కనపడతారు మళ్ళీ మనకి? దావీదు గారు. దావీదు గారైనా అక్కడక్కడ ఎక్కడైనా ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడేమో గాని యేసు ఎప్పటికీ 33.5 సంవత్సరాలలో ఏ రోజు కూడా తన ఇష్టం నెరవేర్చుకున్న దాఖలా లేదు. నేను నా ఇష్టము నెరవేర్చుకున్నటకు రాలేదు గాని నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి టోటల్ గా తనకివ్వబడిన ఆయుష్కాలం అంతా ఏ రోజు తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు. దేవుడి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు. ఆఖరికి సిలువ వేయబడుతున్న రోజు కూడా ఆ బాధలు, ఆ హింసలు, వాటన్నిటిని తట్టుకోలేక ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? దేవా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి, మళ్ళీ వెంటనే ఆయనే మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? వద్దొద్దు, ఏదో పొరపాటున అనేసాను తప్ప, అయినను నీ చిత్తం నెరవేరాలి. దావీదును మించిన దేవుని ఇష్టం, దావీదును మించిపోయాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడంలో నమ్మకంలో మోషేను మించిపోయాడు, విశ్వాసంలో అబ్రహామును మించిపోయాడు, నీతిలో నోవహును మించిపోయాడు. అందుకేనండి ఆయనకు ఖ్యాతి, ఆయనకు గౌరవం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో యోబు గారికి ఎన్ని దినాలంటే బాధలో? కొద్ది కాలమే కదండి. ఆ శ్రమ దినాలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నింతలుగా ఆశీర్వదించేసిరట దేవుణ్ణి? 2 అంతలుగా ఆశీర్వదించేసిరట. కానీ ఈయనకి శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ 33.5 సంవత్సరాలు బాధలే. ఎవరికి సహించాడా? ఆ సహనములో ఎంత సహనం అండి! చేతుల్లో మేకులు కొట్టేస్తున్నారు. చిన్న పిన్నిస్ గుచ్చుకుందనుకోండి ఎలా ఉంటది? శీలలట, తలకి ముళ్ళ కిరీటమట, ఒక బరువు పాటి మ్రానట, అది మోస్తూ నడుచుకుని వెళ్ళాలట. అలా వెళుతున్న సమయంలో వీపు మీద ఏం కొడుతున్నారు? మళ్ళీ కొరడా దెబ్బలు. సహనం, ఆ సహనం యోబును మించిపోయింది, యోబును మించిపోయింది. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైపోయింది. రోషము కలిగిన దేవుడు. ఏలీయా గారు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏమైపోయిందట? ఇక్కడ లైవ్ లో వచ్చేస్తుంది అనమాట. ఏంటది? పాపం ఆయన ఎక్కడో పడుకున్నాడట, గాలి గట్టిగా వచ్చేస్తుందంట, బెంబేలెత్తిపోయారు వాళ్ళు. వెంటనే లేచి ఏం చేసిరట? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని. ఏ భక్తుడిలో ఉన్న లక్షణమైన తిరిగి ఎవరిలో కనపడుతుందో తెలుసా? అందుకేనండి ఆ రోజు జన సమూహం ఆయనను చూసి, ఈయన ఇర్మియానా, ఈయన ఏలియానా, ఈయన మోషేనా, ఈయన ప్రవక్తలలో ఎవరెత్తను
గుర్తొచ్చేస్తున్నాడు, ఈ భక్తుడు గుర్తొచ్చేస్తున్నాడు, ఈ యాజకుడు గుర్తొచ్చేస్తున్నాడు. దేవుని కోసం ఎంతమంది భూమి మీద పుట్టి ఆయన కొరకు బ్రతికారు, అందరి బ్రతుకులను కలబోసి బ్రతికిన వాడే. కలబోయటం కూడా కాదు, వాళ్ళందరి బ్రతుకుల కంటే మించిన బ్రతుకు ఎవరిది? అందుకేనండి ఆయనకంత ఖ్యాతి, ఆయనకంత గౌరవం. అందుకే దీన్ని ఏమంటారో తెలుసా? ఇంతమందిని కలబోసిన ఈ జీవితాన్ని ఏమంటారో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, అంటే దేవుడు కొంటే ఇన్ని గుడ్ క్యారెక్టర్స్, ఈ లక్షణాలన్నీ ఎవరివి? దేవుని యొక్క లక్షణం, దేవత్వం. అందుకే ఎన్ని లక్షణాలు కలబోసి బ్రతికాడు కనుకనే ఈ ప్రపంచానికి ఆయన ఏమైపోయాడు? దేవుడు, లోకరక్షకుడు. ఇన్ని లక్షణాలతో ఉన్నాడు గనుక ఆయన ఏం చేసి పడేశాడో తెలుసా అండి దేవుడు? చూస్తారా ప్రియమైన దేవుని పిల్లలారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, ఎందుచేత? ఇదిగో ఇన్ని గుడ్ క్యారెక్టర్స్. ఏమండి, ఆ దేవుణ్ణి నమ్మాము, ఆ యేసుని స్వీకరించాము, ఆ యేసుతో జీవిస్తున్నామని చెప్పుకుంటున్నాం కదా, మనకి ఎన్నొచ్చాయి చెప్పండి? మోషే గారిలాగా నమ్మకంగా ఉండడం నీకు వచ్చిందా? ఏలియా గారిలాగా పౌరుషం కలిగిన వాడువా నువ్వు? యోబు గారిలాగా సహనం కలిగిన వాడువా నువ్వు? ఎన్నో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నాం, ఎన్నో సార్లు ఆయన జన్మదినాన్ని వేడుకలో జరుపుకుంటున్నాం, ఆయన జన్మను స్మరించుకుంటున్నాం. ఆయన లాంటి లక్షణం ఒక్కటైనా నీకొచ్చిందా? పోనీ ఆయన లక్షణాలను పక్కన పెడదాం, ఏ భక్తుడు లక్షణమైనా నీకొచ్చిందా చెప్పు? ఆలోచించండి మీరే. దేవత్వము యొక్క సర్వ, ఈ నీతి దేవుడిది, ఆ నమ్మకం దేవుడిది, ఆ పౌరుషం దేవుడిది. ఈ భక్తులందరిలో చూసిన గుణగణాలన్నీ ఆ పరలోకమందున్న దేవాతి దేవునిలో ఉండే దైవత్వపు లక్షణాలు. ఆ దైవత్వపు లక్షణాలన్నీ కూడా కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చిన యేసుక్రీస్తులో నివసించే శరీరమందు. ఆ క్రీస్తునే కదా నువ్వు నమ్మావు, ఆ క్రీస్తు రక్తంలోనే కదా నువ్వు పాపాలు కడుక్కున్నావు, ఆ క్రీస్తు శరీరాన్ని నువ్వు తింటున్నావు కదా, ఆ క్రీస్తు రక్తాన్ని నువ్వు తాగుతున్నావు కదా, ఆ క్రీస్తు శిరస్సు కిందే సంఘములో నువ్వు అవయవాలుగా ఉన్నావు కదా. ఎన్ని లక్షణాలు నీకొచ్చాయి? నీతొచ్చిందా? శ్రేష్టమైన అర్పణ వచ్చిందా? భక్తి వచ్చిందా? విశ్వాసం వచ్చిందా? ఏ భక్తుల్లో ఉన్న లక్షణం వచ్చిందండి అమ్మ మీకు? ఏ భక్తుల్లో ఉన్న లక్షణం వచ్చిందండి మనకి? అలా కుదరదు. మీకు మంచి మాట చెప్తాను. మీ ఇంట్లో మీకు పుట్టిన బిడ్డలకి ఎవరి లక్షణాలు రావాలి? ఎవరి లక్షణాలు రావాలి? మీ ఇంట్లో తాగుబోతోడు లేడు, తిరుగుబోతోడు లేడు, మద్యపానం లేడు, ఎవరు లేరు, అందరూ బాగుంటారు. కానీ ఒకడు పుట్టాడు దరిద్రుడు మీ ఇంట్లో. ఆడు మాట్లాడితే వెళ్ళి గొడవ పెట్టుకొచ్చేస్తున్నాడు, మాట్లాడితే తాగొస్తున్నాడు ఇంటికి. ఏమంటారు మీరు? మా ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఎవరు? మీ తాతగారు అలాంటి వాళ్ళు కాదురా, మీ నాన్నగారు అలాంటి వాళ్ళు కాదురా, మా ఇంట్లో మా వంశంలో అలాంటి వాళ్ళు ఎవరు? ఒరే దరిద్రుడా, ఈ పోలికలు నీకెక్కడ వచ్చాయిరా? మా కడుపు నువ్వేం పుట్టావు అంటే మీ ఇంట్లో పుట్టినందుకు మీ లక్షణాలు రావాలండి అమ్మా. చెప్పరేంటండమ్మా? మీరు కూడా క్రీస్తులో జన్మించారు కదండమ్మా. మీరు తింటున్నది క్రీస్తు రక్తమే కదండి, మీరు త్రాగుతున్నది క్రీస్తు రక్తం కదండి, మీరు తింటున్నది క్రీస్తు శరీరం కదండి, మీరు ధరించుకున్నది క్రీస్తుని కదండి. అప్పుడు మీలో ఏం కనబడాలండి? మీరు క్రీస్తులా మారాలి కదండి. నిజం, మీరు ఆలోచించండి.
మీ నాన్నగారికో, మీ అబ్బాయికో, మీ తాతగారికో ఎవరికైనా ఎదుటి వారికి ధర్మం చేసేసే లక్షణాలు ఉన్నాయనుకోండి. కొంతమంది ఉంటారు, అమ్మా కొంచెం సద్దన్నం పెట్టమ్మా అన్నాం అనుకో, సద్దన్నం పెట్టదావిడి వండిన వేడి వేడి అన్నం పట్టుకెళ్ళి పెట్టేస్తారు. కొంతమంది పెడతారా లేదా? ఉంటారు మంచోళ్ళు, మంచి లక్షణాలు అంటారు. ఉన్నది ఏదైనా కానీ పెట్టేస్తారు అవతల వాళ్ళకి. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆయన పోయాడు, ఆ పెద్ద ఆయన పోయాడు అనుకుందాం కాసేపు. మీ బిడ్డ గర్భాన్ని ఒక బిడ్డ పుట్టాడు. అమ్మా ఏమన్నా ఏంటమ్మా ఆకలేస్తుంది అనగానే ఫ్రిడ్జ్ లో ఉన్న యాపిల్ కాయలు 4 పట్టుకెళ్ళి ఇచ్చాడు అనుకుంటాడు. తిట్టండి అండి ఎవరు, వెంటనే ఆడు గురించి చెప్పుకుంటారండి ఇంట్లో ఉన్నోళ్ళు అందరూ. ఏమని? ఆడు చచ్చిపోయాడు అనుకున్నాం కానండి, ఆడు మళ్ళీ ఈళ్ళో పుట్టిసేడండి. అన్ని ఆడి పోలికలేనండి, అన్ని ఆడి బుద్ధులేనండి అంటారా? అవి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయండమ్మా. మీరెవరు మంచి హృదయంతో చెప్తున్నట్టు నాకు లేదు. మాకు ఏడొస్తాయండి అన్నినా, మీరేదో చెప్పుకుని ఏదో క్యాకేశాం, మీరు చెప్పేది ఏదో చెప్పుకుని వెళ్ళిపోవాలి తప్ప అవి రావాలి ఈ రావాలి అంటే ఇప్పుడు ఏడొస్తాయండి అన్నీనా. మేము చాలా పాతుకుపోయామండి. అవి రావాలంటే మా వల్ల ఏమి కాదండి, జాతికి వెళ్ళి వచ్చేయండి మరి అన్నట్టున్నాయి మీ మొక్కలు. మనం మారాలండి. యేసు గొప్పవాడు. నువ్వు అవునన్నా కాదన్నా, ఆయన ఒప్పుకున్నా ఆయన ఒప్పుకోకపోయినా ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోయింది. ప్రపంచ శిఖరం మీద కూర్చున్నాడు. ఆయనని టచ్ చేసే మనగాడు గాని మగాడు గాని ప్రపంచంలో ఎవడు? మరి నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఆ యేసుని ఆ స్థాయికి చేర్చింది గుణగణాలు, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది. ఆ పరిపూర్ణమైన లక్షణాలతో ఈ సమాజాన్ని, ఈ సంఘమును, ఈ మనుషులను ప్రభావితం చేసేశాడు. ఆ క్రీస్తుని నమ్ముకున్నాను అని బట్టలు కొన్నావు, చెప్పులు కొన్నావు, బంగారం కొన్నావు, ఇంటికి సున్నం వేశావు, పాత సామాన్లన్నీ కడిగేసి. పొద్దున్నే టిఫిన్ చేస్తున్నప్పుడు ఆవిడ ఎవరో మాట్లాడుతున్నారు, మనం శుభ్రంగా సామాన్లన్నీ కడిగేసి కవర్లు వేసేద్దాం వాటికి అంటున్నాడు. ఎట్లకి? కడిగేసినట్లకి కడిగేసుకుని తుడిచేసుకుని కవర్లు వేసేస్తారంట. మీ కడుక్కోవటం తుడుచుకోవటం తగలెట్ట. ఎందుకు కొన్నారు? అవసరం ఉంటే కొనుక్కోండి, కడుక్కుని పైనెట్టుకొని తగలెట్టం దేనికి? అవన్నీ అమ్మేసి దేవుడి సేవకి ఇచ్చేయండి. అంత మంచి మనసు మీకు ఉంటుందా? మీకు ఉపయోగం లేకుండా చూసుకుని మురుచుకుంటారు. మొన్న ఒక ఆవిడ బీరువాలని చీర తీసిందంట, తీస్తుంటే ఏ మడతగా మడ తిప్పుతుంటే చిరిగిపోతుందంట. మడ తిప్పుతుంటే అయ్యి బాబా గారి చీర అంతా పాడైపోయిందండి. మళ్ళీ నాతో అట్టం పనికి మారిందన్న. మరి కట్టుకుని సాగిపోయావు బాగున్నప్పుడు. పోనీ ఎవరికైనా నువ్వు కట్టుకోలేకపోతే ధర్మం చేసేపోయావా? అందులో మొరగబెట్టావు, ఇప్పుతుంటే ఏమైపోతుంది? ఎందుకు ఈ పనులు? నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చేయి. నిన్నెవడన్నా 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు పంచు ఇయ్యు. ఏంటి ఉపయోగం దాచుకోవటం వల్ల? దేవుడిగా బ్రతుకుతావు, క్రీస్తుని అనుసరించిన వాడిగా బ్రతుకుతావు, దైవత్వపు లక్షణాలు కలిగిన వాడిగా బ్రతుకుతావు. నువ్వు అలా బ్రతికితే ఆ క్రీస్తుని వరించిన ఖ్యాతి నిన్ను కూడా ఏం చేస్తుంది? వరిస్తుంది. ఆయన అలా చేయబట్టే కదా, ఆయన అలా పంచబట్టే కదా, ఆయన అలా ప్రేమించబట్టే కదా, ఆయన అలా దేవుడుగా ఈ సమాజానికి దైవత్వపు కోణములో కనబడబట్టే కదా. ఆయన నమ్మాలంటున్నా, ఆయన కోసం పండగ చేస్తానంటున్నా, ఆయనలా మారవేమి? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కూడా అలా మారండి. ఆ సర్వేశ్వరుడైన ఆయన జన్మ, ఆయన పుట్టుక భక్తులందరినీ కలబోసి బ్రతికాడండి ఆయన. అందుకే ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోయింది. మీరు వెళ్ళిపోయే ముందు చివరిగా పాట చూసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం.
దాటింది నా యేసు కీర్తి, యూదుల రాజులలో నా యేసు మేటి. ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి, యూదుల రాజులలో నా యేసు మేటి. అందుకే నా యేసు పేరు వింటే హేరోదు రాజుకే దడదడ, యెరూషలేము ప్రజలకే దడదడ. హేరోదు రాజుకే దడదడ, యెరూషలేము ప్రజలకే దడదడ. ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి, యూదుల రాజులలో నా యేసు మేటి. జననం శాస్త్రానికి వింత, నా యేసు మరణం లోకానికి చింత. నా యేసు జననం శాస్త్రానికి వింత, నా యేసు మరణం లోకానికి చింత. కాలానికి మధ్యవర్తి నా క్రీస్తురా, చరిత్ర పుటలకెక్కిన శక పురుషుడురా. కాలానికి మధ్యవర్తి నా క్రీస్తురా, చరిత్ర పుటలకెక్కిన శక పురుషుడురా. ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి, యూదుల రాజులలో నా యేసు మేటి. పరలోక రాజ్యం నా యేసు పాలన, దైవ గ్రంథ పాలన. నా యేసు రాజ్యం పరలోక రాజ్యం, నా యేసు పాలన, దైవ గ్రంథ పాలన. ప్రపంచ రాజులనే తలదన్నే పాలన, అంతమే లేనిదై నిలుచు పాలన. ప్రపంచ రాజులనే తలదన్నే పాలన, అంతమే లేనిదై యుగ యుగములు నిలుచు పాలన. అంతరాలే దాటింది నా యేసు కీర్తి, యూదుల రాజులలో నా యేసు మేటి. క్రీస్తు పుట్టుకతో రాజు, నా యేసు క్రీస్తు విశ్వానిక రాజు. నా యేసు క్రీస్తు పుట్టుకతో రాజు, నా యేసు క్రీస్తు విశ్వానిక రాజు. పరలోకమందైన భూమి అందైనా యేసు నామమున మోకరిల్లాలిరా. లోకమందు ప్రతి నాలుక నా యేసు నామమును ఒప్పుకొని రక్షణనే పొందాలిరా. ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి, ప్రపంచ చరిత్రకారులలో నా యేసు
చాటింది నా యేసు కీర్తి. ప్రపంచ చరిత్రకారులలో నా యేసు మేటి, అందుకే నా యేసు పేరు వింటే ప్రపంచ జ్ఞానులకే ధనధన, ప్రపంచ నేతలకే ధనధన, ప్రపంచ జ్ఞానులకే ధనధన, ప్రపంచ నేతలకే ధనధన. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారు కదండి ఆయన ఖ్యాతి, ఆయన గౌరవం, ఆయన స్థాయి ఖండాంతరాలు దాటిపోయింది. ఆయనకి ఆ ఖ్యాతిని, ఆ గౌరవాన్ని ఇచ్చింది ఆయన బ్రతుకు. ఆయన బ్రతుకండి, ఆయన బ్రతికిన విధానం, భక్తులందరి జీవితాల్ని కలబోసి ఆయన బ్రతికిన విధానం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ బ్రతుకుకు ముక్తుడైపోయిన పరలోకపు తండ్రి కూడా చెబుతున్న మాట. ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన 33.5 సంవత్సరాలే బ్రతికాడు. ఆ 33.5 సంవత్సరాల జీవితం ఆ పరలోకమందున్న దేవుణ్ణి మైమరిపించిందండి. ఆ మైమరుపులో నా మహిమను నేను ఎవ్వడికి ఇచ్చేవాడిని కాదు అని చెప్పిన దేవుడే తన మహిమంతా పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చేసాడో తెలుసండి? కుమారుడికి ఇచ్చేసాడండి. అన్ని నామములకు మించిన పైనామం, ప్రతి వాని మోకాలు యేసు నామాన్న వంగాలి. ఆ స్థాయి, ఆ గౌరవం కలిగిన ఆ క్రీస్తుని మనం సేవిస్తున్నప్పుడు, వెంబడిస్తున్నప్పుడు మనము కూడా అలాంటి స్థాయిని సంపాదించుకోవాలి కదా. ఆ గౌరవాన్ని మనం కూడా దక్కించుకోవాలి కదా. అలాంటి ప్రశంస ఆ పరలోకపు తండ్రి దగ్గర మనకు కూడా రావాలి కదా. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తులాగా బ్రతకడానికి, క్రీస్తులాగా నడుచుకోవడానికి, క్రీస్తులాగా జీవించడానికి, క్రీస్తులాంటి బ్రతుకు కలిగి ఉండడం కొరకు మీరు ప్రయాసపడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పండగ చేసుకుని, బట్టలు కొనుక్కుని, ఈ ఇళ్ళును శుభ్రం చేసుకున్నంత మాత్రాన మనకు వచ్చేదేమీ లేదు. మన బ్రతుకులను మార్చుకుని క్రీస్తుకు అంకితం చేసి క్రీస్తులాగా బ్రతికితేనే మన జీవితాలు ఏమవుతాయి? ధన్యమవుతాయి. అలాంటి ధన్యత ఈ మాటలు విన్న మీ అందరికీ దేవుడు కలిగించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం, నీ కుమారుని యొక్క జన్మలో దాగి ఉన్న పరమార్థం, ఆయన ఏదో కాకతాళీయంగా ఈ భూమి మీద బ్రతికిన వారు కారు. ఆయన భక్తులందరి జీవితాలను కలబోసి, ఆ భక్తులందరి జీవితాల కంటే ఉన్నతమైన జీవితాన్ని, పరలోకమందున్న తండ్రిగా ఉన్న మిమ్మల్ని సంతోషపరచడానికి అనునిత్యము 33.5 సంవత్సరాలు ప్రయాసపడ్డారు. అందుకే ఆయనకి ఖ్యాతి, అందుకే ఆయనకి గౌరవం, అందుకే ఆయన నామం ఇంత గొప్పదైపోయింది. తండ్రి, ఏదో విని వెళ్ళిపోక మీ పిల్లలు, నీ కుమారుని వలె వారు కూడా మీ దగ్గర మంచి పేరును పొందే భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి. గ్రామములో ఉన్న సంఘములన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రామ పెద్దలను, గ్రామ నాయకులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో భారంతో నడిపిస్తున్న మా ప్రియులు పద్మాసన్న గారి సేవ అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని ప్రాంతాల్లో అయితే వారు సేవను కొనసాగిస్తున్నారో ప్రతి ప్రాంతంలోనూ కూడా అభివృద్ధి పదం వైపు వారిని నడిపించండి. వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే నాయన వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు చల్లగా కాపాడండి. తండ్రి, వచ్చిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని
వారి వారి అవసరతలన్నిటినీ తీర్చమని, క్షేమమును, ఆరోగ్యమును, ఆశీర్వాదమును ప్రతి ఒక్కరికి మెండుగా అనుగ్రహించమని ఈశ్వర అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడైన